ఈ మనిషి యొక్క ఆశకి హద్దంటూ ఏమైనా ఉందా? మరి ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమైనా ఉందా? చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన బెంగళూరు నుంచి తెప్పించాడు, మొత్తం ఇల్లు కట్టించాడు. ఇల్లు మొత్తం ఎట్లుంది, డూప్లెక్స్ ఇల్లు కట్టించాడు. అందరికి దాని గృహప్రవేశం రోజు అందరినీ ఇన్వైట్ చేసేసి ఆయన డబుల్ కాట్ బెడ్ ఉందంట లోపల, దాని మీద పరుపు బెంగళూరు నుంచి తెప్పించాడంట, దాని మీద కప్పుకునే బ్లాంకెట్ కూడా బెంగళూరు నుంచి తెప్పించాడంట. ఏంటంటే ఇంపోర్టెడ్ సరుకు అక్కడ బెంగళూరులో దొరికింది. అయితే ఈ ఇల్లు చూపించి ఈ బ్లాంకెట్ కూడా ఇంత కాస్ట్ అని చెప్పి అందరికీ దాన్ని ఓపెనింగ్ పెట్టాడు. ఓపెనింగ్ రోజే, గృహప్రవేశం రోజే బ్లాంకెట్ కూడా ఇట్లా మొత్తం అందరికీ చూపించాలి. అయితే ఏమైంది, అందరూ వచ్చారు, బంధువులు అందరూ వచ్చారు. సరే మొత్తం అంతా కూడా ఇల్లంతా సందడిగా ఉంది. ఈయన ఒకసారి అసలు ముందు నేను ట్రైల్ వేసి చూద్దామని చెప్పి బ్లాంకెట్ ఎట్లుంది ఏంటి ఎట్లా చూపించాలి ఓ ట్రైల్ వేసి చూద్దామని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఒకసారి ఇలా కప్పుకున్నాడట, అంతే. అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడే పోయాడు. నిజంగా అండి, నిన్న మన ఎర్ర శ్రీకాంత్ గారు చనిపోయారు. రోజు వాకింగ్కి వస్తారు, మధురైలో చనిపోయాడు. మనిషికి ఉన్న అతి పెద్ద అశ్రద్ధ ఏంటంటే నేను చానాలు బతుకుతాను అనేటటువంటి అశ్రద్ధే. చాలా సంపాదించాలి, చానాలు బతుకుతాను అనేటటువంటి రెండు అశ్రద్ధలు మితిమీరి అన్నిటికీ ఇక అంటే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ మనిషిని రాక్షసుడిగా మార్చింది ఈ రెండు లక్షణాలు. ఎక్కువలో ఎక్కువ హద్దులు మీరు ప్రవర్తించడం. ఆ భార్య ఏం చేస్తుంది, కింద ఆ బ్లాంకెట్ కప్పుకోవడానికి చనిపోయాడు, స్ట్రోక్ వచ్చింది, దాంట్లోనే ప్రాణం పోయింది. ఈ భార్య అందరు చుట్టాలు వచ్చారు. మరి వెనక ముందు భోజనాలు లేట్ అవుతున్నాయి, భోజనాలు పెట్టేయండి అంది, భోజనాలు పెట్టేస్తున్నారు, భోజనాలు తినోళ్ళు తింటున్నారు. మాయాయనేడి ఎతుకుతూ ఉంది. ఎతుకుతుంటే ఎక్కడ లేట్, అసలు ఏడన్నాడు అని చెప్పి ఎతికి బెడ్రూమ్లో పోయి చూస్తే బ్లాంకెట్ కప్పుకొని చచ్చిపోయాడు. ఇది మనిషి జీవితం. అర్థమవుతుందా? ఇక తీసుకొచ్చి ఆడబెట్టారు బ్లాంకెట్, ఆయన కోరిక తీరిందా? కనీసం ఓపెనింగ్ అన్న అయిందా? పోనీ ఇంటి మీద మోజు తీరిందా? భార్య మీద మోజు తీరిందా? పిల్లల మీద మోజు తీరిందా? సో మాకు ఊరికి మోజు తీరలా, మా కోసం ఇంత కష్టపడ్డాడు, చెమటొచ్చాడు, రేత్రి నిద్ర లేదు, పగలు అసలు రాత్రి ఎంత కష్టం చేశాడో, ఈయనతోనే మా బంధం అసలు ఇంకా తీరలేదు, మా ఇల్లుతో తీరలేదు. ఒక 10-15 రోజులు, ఒక నెల రోజులు, 2 రోజులు ఆ బ్లాంకెట్లు అట్లే ఉంచండి అని ఉంచుతారా? ఒక పూట ఉంచుతారా? గంట కూడా ఉంచరు. అర్థమవుతుందా? షాక్, హార్ట్ అటాక్ ఆయనకు వచ్చిందనేది వార్త, మరణ వార్త వినగానే మనకి షాక్, కుటుంబీకులకి. ఆ తర్వాత ఒక అరగంట తేరుకుంటారు, గంటలో తేరుకుంటారు. సరే ఎమ్మటే కబుర్లు, దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి రావాలి, అంత కబుర్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పడేస్తారు అంటే ఇంటి ముందు వాకిట్లో టెంట్ హౌస్ బల్లాలో ఒక సాపు వేసి తీసుకొచ్చి ఆడబడేస్తారు. ఇది మన జీవితం. దీనికోసమే మనం అంపర్లాడేది. అర్థమవుతుందా? ఇలాంటి జీవితానికి ఇంత పెద్ద లోకాన్ని మనకి వశం చేసింది ఆ దైవం. ఎందుకు? ఒక సాఫల్యం లేకుండా, ఒక సన్మార్గం లేకుండా, ఇప్పుడు మన హుసేన్ గారు చెప్పినట్టు ఒక జ్ఞానం లేకుండా, ఒక అజ్ఞానిగా, ఒక సన్మార్గం లేకుండా, అసలు దైవం ఎవరో తెలియకుండా ఈ జీవితాన్ని ముగించటానికైనా దైవం భూమి మీదకి పంపించింది. భూమి మీదకి పంపించాడు. ఎంత గొప్ప గౌరవం కోరుకునే ప్రతి ఒక్క మనిషి ముందుగా తనను సృష్టించిన దైవాన్ని గౌరవించాలి. లేకుంటే అతనంత అజ్ఞాని భూమి మీద ఇంకొకడు ఉండడు, లేడు. ఎందుకు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఇటు చూస్తుంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటే వాళ్ళు ఏమైనా మాట వింటారా? 10th అయిపోయింది, 10th క్లాస్ 7th క్లాస్ పిల్లగాళ్ళు ఈరోజు మాట వింటలేదు. కారణం తల్లిదండ్రులకి జ్ఞానం లేదు. ఏది ఆధ్యాత్మిక జ్ఞానం, దేవుడికి సంబంధించిన జ్ఞానం పిల్లలకి లేదు. ప్రపంచమే పొందాలనే ఆశతోనే ఉన్నాడు. ప్రపంచాన్ని నువ్వు పొందలేవు, నీకంటే రాజులు వచ్చిపోయారు, యోధులు వచ్చిపోయారు. అర్థమవుతుందా? భూమండలాన్ని ఏలిన రాజు కూడా మట్టిలో కలిసిపోయాడు.
పెద్ద పెద్ద ఆది జాతి, సమూహ జాతి అంటారు, పెద్ద పెద్ద జాతులు వచ్చాయి. చరిత్ర చదవండి. యుగ పురుషుల యొక్క చరిత్రలు, ప్రవక్తల యొక్క చరిత్రలు, రాజుల యొక్క చరిత్రలు చదవండి. ఒక ఆది జాతి పెద్ద పెద్ద బండలు తొలిసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అట్లా పెద్ద పెద్ద బండలు తొలిసి ఆ బండల్లో నివాసం ఉండేవాళ్ళట. ఒక పెద్ద బండను తొలవాలంటే కూడా వాళ్ళకి లెక్కలో లేదు. అలాంటి జాతి భూమిలో కలిసిపోయింది. దైవాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి మేమే పెద్ద బలవంతులు ఉన్నారు. ఇంకొక జాతి ఉంది, ఖర్జూరపు భోజల్లాగా ఒక్కొక్కళ్ళు ఎంత ఉన్నారంటే బలంగా, ఇరం జాతి అంటాడు, బలంగా ఉన్నారు. వారందరూ వారి దగ్గరికి ప్రవక్తని పంపించినప్పుడు అర్థమవుతుంది, వారి దగ్గరికి యుగ పురుషులు వచ్చినప్పుడు, ప్రవక్తలు వచ్చినప్పుడు వారి అహంకారానికే లోనయ్యారు తప్ప ఆలోచన, పరిశీలన, జ్ఞానం నేర్చుకుందాం, దైవానికి భయపడదాం, మానవ జీవిత సఫలం సాఫల్యం పొందుదాం అనేటటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కొద్ది మందే, అతి కొద్ది మంది. మిగతా వాళ్ళని ఏమైపోయారు? దైవ శిక్షకి, అల్లా యొక్క శిక్షకి గురైపోయారు. అదే చెప్తున్నాడు దైవం. ఇప్పుడు మీరు కూడా ప్రపంచ ధ్యాస వదిలేసి, అంటే పూర్తిగా వదిలేమని చెప్పట్లేదు, దాన్ని హద్దుల్లో పెట్టుకొని మీకున్న రోజువారీ సమయంలో, నేను ఎక్కువసేపు మాట్లాడాను ఒకసారి, మీకున్న రోజువారీ సమయంలో ఏ పనులు మానేస్తున్నారు? నిద్రపోవటం ఏమైనా మానేస్తున్నారా? 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలా వద్దా? నిద్రను పెట్టింది ఎవరు? అల్లా సుబ్హానహు వ తఆలా. తెలుగులో చెప్తే దైవం, అరబీలో చెప్తే అల్లా సుబ్హానహు వ తఆలా. నిద్రపోకపోతే, 3 రోజులు మించి నిద్రపోకపోతే మనిషి ముఖం ఎలా అయిపోతుందండి? ఎలా అయిపోతుంది? పీక్కుపోయిన నక్క ముఖం అంటారు కదా. ఏందిరా ముఖం అంతా పీక్కున్నా, 2 రోజుల నుంచి నిద్రలేదు, 3 రోజుల నుంచి నిద్రలేదు, ఇంకేం లేదు. నేను చూశాను, ఒక ఆయన ట్రాక్టర్ సీజన్, దమ్ముల సీజన్లో సగం కాళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి, గట్టి మీద ఉన్నాడు, 4 రోజుల నుంచి నిద్రలేదట. ఒకటే డ్రైవర్ కొడతా ఉన్నాడు, మొత్తం రేత్రి పగులు దమ్ము చేస్తా ఉన్నాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ మోకాళ్ళ కాడ నుంచి కింద దమ్ములో నీళ్ళలోనే ఉన్నాయి, మళ్ళీలోనే ఉన్నాయి కాళ్ళు. నిద్ర మాత్రం మామూలు పట్టు, తట్టి లేపినా లేవంత నిద్రపోయాడు. నిద్రన పెట్టింది ఎవరు మరి? నిద్ర అంటే సరే, నేను అర్థమవుతుందా? నిద్ర బంద్ చేస్తున్నారా? నిద్ర మీరు బిజీ కదా బాగా. అసలు ఇప్పుడు నమాజులు పిలిస్తే రారు, ఆధ్యాత్మిక విషయాలు కొంచెం ఖురాన్ జ్ఞానం నేర్చుకున్నారండి అంటే రారు, బిజీ కదా. మరి ఆ నిద్ర కూడా పోకుండా పని చేస్తే పోద్ది కదా, డబ్బులు బాగా వస్తాయిగా. ఎన్నాళ్ళు ఉంటారు? నిద్రని పెట్టిన వాడిని ఆరాధించకుండా మీరు ఆ సమయాన్ని నిద్రకే కేటాయిస్తున్నారు, అవునా కదా? రెండోది, మార్నింగ్ నిద్ర లేచారు, ముఖం కడగటం ఆగిద్దా? ఆగదు. దానికి కూడా సమయం కేటాయిస్తున్నారు కదా, నిద్రకి సమయం కేటాయిస్తున్నారు, ముఖం కడగటానికి, స్నానం చేయటానికి సమయం తీస్తున్నారా లేదా? తీస్తున్నారు. 3 సార్లు అన్నం తినడానికి. ఏ పనులు మీరు మానేస్తున్నారని జ్ఞానం నేర్చుకోవటం, దైవాన్ని ఆరాధించడం, అంటే అల్లాని ఆరాధించడం, నమాజ్ చేయటం, మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టట్లేదు? ఏ పనులు మీరు మానేస్తున్నారు? ఆ పనులన్నీ కూడా అల్లా పెట్టినాయి, ఆ పనులన్నీ కూడా ఆ దైవం పెట్టినాయి మనకి. ఆ పనులన్నీ చేసే ఆ అర్హత మీకు ఉన్నప్పుడు, అవి చేసుకుంటున్నప్పుడు వాటితో పాటు ఇంకొక పెద్ద బాధ్యత ఉంది. అదే 5 సార్లు నమాజ్ చేయటం అని మీరు మైండ్లో సంకల్పం చేసుకుంటే అప్పుడు అల్లా తఆలా మీ మైండ్ కూడా ఆ సంకల్పానికి ఆయన అనుగ్రహం ఇస్తాడు. అదే ఎన్ని పనులున్నా, ఎందుకు అంటే భూమండలం మీద గొప్పదైంది ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ఒకటి విశ్వాసం. గొప్పదైంది ఏదైనా ఉంది అంటే అది విశ్వాసం. ఎవరి పట్ల విశ్వాసం? నిన్ను పుట్టించిన నీ దైవం ఒకడున్నాడు, ఆయన నిన్ను తల్లి గర్భంలో నీటి బిందువుగా చేర్చి అక్కడ నిన్ను సుందర శిశువుగా మార్చి తీర్చిదిద్ది భూలోకానికి పుట్టుక ద్వారా తీసుకొచ్చి నిన్ను 5 అడుగులు ఉండాలా, 6 అడుగులు ఉండాలా, నీకు మహోన్నతమైనటువంటి గౌరవం ఈ ఉన్నతమైన లోకంలో ఇచ్చి, ఒకటి కాదండి సమస్తము నీ కాళ్ళ ముందు పడేశాడు.